ఎంత భయంకరమైన శరీరం అంటే ఉంది, ఎంత భయంకరమైన శరీరం అంటేనండి, నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వదు. నువ్వు పరలోకానికి వెళ్ళలేదంటే శరీరమే కారణం. నువ్వు పరలోకానికి వెళ్ళలేదు అంటే శరీరమే కారణం అండి. అంత భయంకరమైన ఈ శరీరం రెచ్చగొట్టేస్తూ ఉంటుందండి. ఏమండి, ఎంత శోధన, ఎంత భయంకరమైన ఏంటంటే శోధింపబడతామండి మనం కదా. ఏమండి, ఆయనకి కూడా ఉన్నా కానీ పాపము లేకుండా బ్రతికాడండి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? పరలోకము నుండి వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా, ఆయన శరీరంలో వచ్చినప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నాడో తర్వాత కూడా అంతే పవిత్రంగా ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించను అన్నాడండి. ఛాలెంజ్ అన్నట్టు సమాజానికి. ఆలోచించండి, ఇది ఎంత గొప్పవాడని యేసుక్రీస్తు వారు.